అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ డాక్టర్ ఆర్పి సుధా. మనం ఇప్పుడు మాట్లాడబోయేది జూన్ నెల రాశి ఫలితాలు, జూన్ నెల ప్రెడిక్షన్స్ అన్నమాట. ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో చూద్దాము. దానికన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడేది గోచారం మాట్లాడుకుంటాము. సో గోచార రీత్యా ఎక్కడెక్కడ ఏ హౌసెస్లో, ఏ భావంలో, ఏ రాశుల్లో ప్లానెట్స్ ఉన్నాయో చూద్దాము. ఫస్ట్ మనం మాట్లాడుకోబోయేది శని ఏమో ప్రస్తుతం మనకు తెలుసు మీనంలో ఉన్నారు. ఏళ్ళనాటి శని అనేది మనకి మేషరాశి వాళ్ళకి మొదలైంది. అలాగే మీన రాశి వాళ్ళకి రెండో ఘట్టంలో ఉంది, కుంభరాశి వాళ్ళకి లాస్ట్ ఘట్టంలో ఉంది. అలాగే కుంభరాశిలో మనకేమో రాహు ఉన్నారు, సింహరాశిలో ఏమో మనకి కేతు ఉన్నారనమాట. అండ్ మేజర్ మూమెంట్స్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ అది మాట్లాడుకుందాము. వీనస్, శుక్రుడేమో మనకి తెలుసు మేషంలో ఉన్నారు, మే ఎండ్కి వచ్చారు. జూన్ ఎండ్కి 29th జూన్కి ఏమో ఆయనేమో వృషభానికి వెళ్తున్నారు. వృషభంలో ప్రస్తుతం సన్ అండ్ మెర్కురీ ఉన్నారు. మెర్కురీ ఏమో 7th 6th జూన్ అలాగేమో జెమినైకి వెళ్తున్నారు, అంటే మిథునానికి వెళ్తున్నారు. తర్వాత 22nd జూన్కి ఏమో కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట. కర్కాటకంలో ప్రస్తుతం మనకి మార్స్ డెప్లిటేషన్ స్టేట్లో ఉన్నారు. సో డెప్లిటేషన్ స్టేట్ నుంచి ఆయన బయటకు వస్తున్నారు 7th జూన్ అనమాట. అలాగే మనకి తెలుసు చంద్రుడు 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు. సన్ ఏమో మనకి జూన్ 15కి మిథునానికి వెళ్తున్నారు. సో మిథునంలో ఆల్రెడీ మనకి తెలుసు జూపిటర్ ఉన్నారు, అంటే గురువు ఉన్నారనమాట, మేజర్ గ్రహం. సో ఇది గ్రహస్థితి మనకి జూన్లో ఉన్నది. మేజర్ మూమెంట్స్ ఏంటంటే మనకి శుక్రుడు మూమెంట్ ఉంది, ఎందుకంటే ఆయన వృషభానికి వెళ్తున్నారు అనమాట ఎండ్ మనకి జూన్ ఎండ్కి. అలాగే ఏంటంటే మెర్కురీ మూమెంట్ కూడా ఉందన్నమాట, అలాగే సన్ మూమెంట్ కూడా ఉంది. జనరల్గా ఎప్పుడు మనం పరిహారాలు చెప్పినప్పుడు మనం ఏంటంటే నవగ్రహ స్తోత్రాలు అలాగే నవగ్రహ పూజలు చేయమని చెప్తాము. అది లేని పక్షాన్ని ఏంటంటే నవగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక 9 టైమ్స్ కానీ 11 టైమ్స్ కానీ 54 టైమ్స్ కానీ లేకపోతే 108 టైమ్స్ కానీ చేయొచ్చు. సో నిత్య పూజలు చేసే వాళ్ళకి ఎప్పుడైనా సరే పాజిటివిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఎప్పుడులాగే ఏంటంటే అన్ని నెలలు మనం మాట్లాడుకున్నట్టే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి అంత బాగుండదు. ఏదైనా మిశ్రమమే. లైఫ్ అనేది ఏంటంటే ఎక్కువ తక్కువలు అనేది మనం చూస్తూనే ఉంటాం అన్నమాట. సో ఇప్పుడు ద్వాదశ రాసుల వాడికి ఎలా ఉందో చూద్దాం. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది కుంభరాశి వాళ్ళ గురించి. కుంభరాశి వాళ్ళకి జూన్ 2025 ఎలా ఉందో చూద్దాము. కుంభరాశి వాళ్ళకి చాలా అదృష్టవంతులనే చెప్పాలి, ఎందుకంటే జూపిటర్ చూపు ఉంది. అలాగే మనం చూసామంటే రాహు కూడానే ఉన్నారు. సో క్రియేటివ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే క్రియేటివ్ రంగంలో ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు రాహు ఉన్నది ఏంటంటే మనకి కమ్యూనికేషన్, అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంక్రీజ్ అవుతాయి. అండ్ ఆల్సో ఆన్లైన్ బిజినెసెస్ అనేది ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. సో కెరియర్ పరంగా మంచి విషయాలు, మంచి కెరియర్ పరంగా మంచి గోచారం అనేది చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి సన్ అండ్ మెర్కురీ 5th లార్డ్ ఏమో మనకి 4th లో ఉన్నారు, అలాగే 7th లార్డ్ కూడా 4th లో ఉన్నాడు. సో కేంద్ర కోణాధిపతుల కలయిక అనేది జరిగిందనమాట. సో తప్పక చాలా బాగుంటుంది. అలాగే మనం చూసాము అంటే 3rd హౌస్లో మనకి శుక్రుడు ఉన్నాడు, ఆయన కూడా ఇప్పుడు 4th హౌస్కి వెళ్తున్నారు. బుధ ఆదిత్య యోగం అనేది మనకి కనిపిస్తోంది అనమాట. తప్పక ఫైనాన్షియల్ స్టేటస్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే కెరియర్ పరంగా ఏంటంటే వీళ్ళకి బికాస్ ఏలినాట్స్ అనే ప్రభావం తప్పక ఉంటుంది. వాళ్ళకి కెరియర్ పరంగా చాలా టెన్షన్స్ అనేవి ఉంటాయి, బాధ్యతలు చాలా ఎక్కువ ఉంటున్నాయి. అండ్ ఆల్సో ఎక్కువ బాధ్యతలు వీళ్ళు బాగా పనిచేస్తారు కనుక బాధ్యతలు అనేవి ఎక్కువ పెట్టేసి ఇంకా టెన్షన్కి గురయ్యే ఛాన్సెస్, యాంగ్జైటీకి గురయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో వీళ్ళకి సూచన ఏంటంటే తప్పక వాళ్ళ హెల్త్ మీద కొంచెం ధ్యాస పెట్టడం, ఎస్పెషల్లీ పర్సనల్ డెవలప్మెంట్ మీద ఒక జపం కానీ ఒక మంత్రం కానీ లేకపోతే మెడిటేషన్ కానీ చేసుకోవడం చాలా మంచిది. అలాగే డయట్ ఫాలో అవడం కూడా చాలా చాలా మంచిదన్నమాట. ఈ రాశికి అధిపతి ఏమో 2వ ఇంట్లో ఉన్నారు. సో తప్పక 2nd లార్డ్ ఏమో చూస్తున్నారు. ఫైనాన్షియల్ స్టేటస్ అనేది ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. 7th లార్డ్ కలయిక అలాగే
మనకి ఫిఫ్త్ లార్డ్ కలయిక మనకి ఫోర్త్లో జరుగుతోంది. సో తప్పక వీళ్ళకి లక్ అనేది ఫేవర్ అవుతుంది, ఎస్పెషలీ కెరియర్ రంగంలో. బట్ ఏల్నట్స్ అనే ప్రభావం మూలాన వీళ్ళకి ఆపర్చునిటీస్ వచ్చినప్పటికీ తీసుకోలేని పరిస్థితి అనేది ఉంటుంది. కుటుంబ పరిస్థితిలో దాంపత్య జీవితంలో కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుంది. ఏదైనా సరే సక్సెస్ సాధించే ఒక మంత్ కింద మనం చెప్పుకోవచ్చు. అలాగే ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా ఉంటుంది. తప్పక వీళ్ళకి ఉన్నత వ్యక్తుల పరిచయం ఏర్పడి వాళ్ళతో బిజినెస్ చేయడం కానీ, వాళ్ళు చూపిన దారిలో నడవడం కానీ తప్పక జరుగుతుందన్నమాట. అలాగే ఏంటంటే మంచి మంచి పై వ్యక్తులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. అలాగే వీళ్ళకి తప్పక రిలీజియస్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అండ్ ఆల్సో గురువులు అంటే చాలా మక్కువ చూపిస్తారు. అండ్ ఆల్సో ఒక గురువు కింద వెళ్ళి ఉపదేశం తీసుకుని వెళ్ళే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ తప్పక శ్రమ అయితే తప్పక ఉంది. శ్రమకి తగిన ఫలితం అంటే వీళ్ళకి తప్పక వస్తుంది, కానీ కొంత లేట్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఏలినాటి శని ప్రభావం మూలాన్ని. అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఫోర్త్లో థర్డ్లో పడ్డాడు. సో తప్పక వీళ్ళకి ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే దాంపత్య జీవితంలో ఉన్న వాళ్ళకి కానీ, లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి కానీ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంటుందన్నమాట. అండ్ ఆల్సో వీళ్ళు పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక శని దానం చేయడం మంచిది. అలాగే శని బీజ మంత్రం చదువుకోవడం చాలా మంచిది. దానం చేయాలంటే ఏం చేయాలి? నల్ల నువ్వులు, నల్ల మేకు, నల్ల గొడుగు ఒక దానం ఇవ్వడం అనేది మంచిదన్నమాట. 100 గ్రామ్ నుంచి ఇవ్వచ్చు అనమాట. సో తప్పక ఇవి చేయండి. అదొకటి కాకుండా ఒక 10 మందికైనా చెప్పులు కొనిపెట్టడం చాలా మంచిది. శనికి సర్వీస్ అంటే చాలా ఇష్టము. అలాగే కర్మకి కూడా కారకుడు కనుక తప్పక సత్కర్మలు చేసుకుంటే కనుక మనం శని అనుగ్రహం అనేది పొందుతాం అన్నమాట. అందుకనే మనం ఇవన్నీ చెప్పడం అనేది జరుగుతుంది, పరిహారాలు చెప్పడం అనేది జరుగుతుంది. ఇవి చేసుకుంటూ ఉంటే మీకు ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మీనరాశి వాళ్ళ సంగతి అనమాట. మీనరాశి వాళ్ళకి జూన్ 2025 ఎలా ఉందో చూద్దాము. ఏం ఘోషిస్తున్నాయో చూద్దాం. వీళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళకి ఏల్నాట్స్ అనేవి ఉంది. ఏల్నాట్స్ అనే ప్రభావం కూడా చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. కానీ ఈ రాశికి అధిపతి 4వ ఇంట్లో ఉన్నారు కనుక తప్పక కంఫర్ట్ లెవెల్ అనేది బాగుంటుంది. ఆపర్చునిటీస్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. మనం చూసాము అంటే ఫోర్త్ లార్డ్ ఏమో ఇప్పుడు థర్డ్లో ఉన్నాడు కనుక కొంతవరకు స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. కష్టపడాలి, కష్టం లేదే ఏది రాదు మనకి. కానీ 1కి 2 సార్లు చేస్తే కానీ ఏ పనులు అవ్వవు అనమాట. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాన్ని కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కల్పిస్తోంది అనమాట. అలాగే మనం చూసాము అంటే సెకండ్ లార్డ్ కూడా డెబిలిటేషన్లో ఉన్నారు. కానీ కూడాను మనకి దిగిన తర్వాత అంటే ఏంటంటే 6వ ఇంటికి దిగుతున్నారు కనుక కొంతవరకు ఫైనాన్షియల్ స్ట్రెయిన్ అనేది కనిపిస్తోంది అనమాట. అంత ఈజీగా ఏది చేయడానికి ఉండదు. ఎందుకంటే అన్నిటికీ అడ్డంగాలు వస్తూ ఉంటాయి, ఆబ్స్టికల్స్ వస్తూ ఉంటాయి. అండ్ మనం చూసాము అంటే మార్స్ కేతుతో కలిసి ఉన్నప్పటికీను సడన్గా డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ సీక్రెట్ ఎనిమిస్ తయారయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట ఈ జూన్ నెలలో. అండ్ సెకండ్ హౌస్లోనే మనకి థర్డ్ లార్డ్ ఉన్నాడు. సో తప్పక కష్టం అనేది ఎక్కువ కనిపిస్తోంది. ఏ పని చేసినా 1కి 2 సార్లు చేయవలసి వస్తుంది అనమాట. అండ్ ఆల్సో మనకి టువర్డ్స్ థర్డ్ వీక్ ఆఫ్ దిస్ మంత్ ఇంకా బాగుంటుంది. వీళ్ళకి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ ట్రావెలింగ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి అండ్ టూరిజం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుందనే చెప్పాలి. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ రాబడి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే స్టూడెంట్స్ దూరపు దేశం వెళ్ళి చదువుకోవాలి, లేకపోతే ఇక్కడైనా పై చదువులకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరికీ కొంతవరకు అంటే ఏంటంటే వాళ్ళు అనుకున్నది సాధించలేరన్నమాట. సో తప్పక కొంతవరకు టెన్షన్కి గురవుతారు, యాంగ్జైటీకి గురయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ట్రావెలింగ్లో కూడా ఏంటంటే పేపర్స్ అన్నీ కొంచెం సక్రమంగా పెట్టుకుంటేనే సేఫ్గా ట్రావెల్ అవ్వడం అనేది కూడా ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే 12th హౌస్లో రాహు ఉన్నాడు కనుక లాంగ్ టైం ట్రావెల్ కూడా ప్లాన్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి ఈ రాశిలో ఉన్న వాళ్ళకి. అలాగే దాంపత్య జీవితానికి వస్తే కనుక తప్పక విభేదాలు అనేవి కనిపిస్తున్నాయి. కుటుంబంలో కూడా కొంతవరకు అంత అనుకూల పరిస్థితి లేదు. కొన్ని ప్రాబ్లమ్స్ అన్ని కుటుంబ పరంగా వీళ్ళు ఫేస్ చేస్తారు అని కనిపిస్తుంది అనమాట. ఫైనాన్షియల్గా కూడా స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ చాలా
ఖర్చులు అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. హెల్త్ విషయం మీద మాత్రం తప్పక ధ్యాస పెట్టుకోవాలి. అలాగే ఏంటంటే దాంపత్య జీవితం కానీ, లవ్ రిలేషన్షిప్ కానీ మనం ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. జాగ్రత్తగా మసులుకోవడం పార్ట్నర్తో అనేది మంచిది. బిజినెస్ పీపుల్ కూడా ఏంటంటే స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ అంత బాగాలేదు. టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ కొంతవరకు బాగుంటుంది. ఎందుకంటే థర్డ్ లార్డేమో మూడో ఇంట్లోకి వెళ్ళిపోతాడు. మూడో లార్డేమో అంటే శుక్రుడేమో మూడో ఇంటికి వెళ్ళిపోతారు కనుక తప్పక ఆ టైంలో బాగుంటుంది. అండ్ ఆల్సో ఏంటంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఆ టైంలో కొంతవరకు రాబడి అనేది చూస్తారనమాట. అండ్ జూపిటర్ 4th హౌస్లో ఉన్నారు కనుక ప్లస్ పాయింట్ అయింది వీళ్ళకి. ఏదైనప్పటికీ ఏలినాటి శని ప్రభావం అనేది చాలా ఎక్కువ ఉంది వీళ్ళకి. అండ్ ఆల్సో ఏంటంటే దాంపత్య జీవితం కానీ, లవ్ రిలేషన్షిప్ కానీ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం అనేది వాళ్ళకి కావాల్సినట్టు ఏర్పడదన్నమాట. సో చాలా కష్టపడితే కానీ ముందుకి వెళ్ళలేని ఒక పరిస్థితి అనేది కనిపిస్తోంది జూన్లో. సో కొంతవరకు జాగ్రత్త వహించడం మంచిది. అలాగే ఎవరికైనా లోన్స్ ఇస్తే కనుక తిరిగి రాదు. అండ్ బిజినెస్ పీపుల్కి వాళ్ళకి కావాల్సినప్పుడు చేతికి అందుబాటులో ఉండదన్నమాట. రాబడి అనేది అందుబాటులో ఉండదు, మోతాదు అనేది అందుబాటులో ఉండదు. సో డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఈ మంత్ ఫేస్ చేస్తారు మీనరాశి వాళ్ళు అని చెప్పడం జరుగుతోంది. వీళ్ళ పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక గురువారం గురుని దర్శించుకోవడం, టెంపుల్కి వెళ్ళి దర్శించుకోవడం చాలా చాలా మంచిది. అలాగే గురు బీజ మంత్రం చదువుకోవడం కూడా చాలా మంచిది అనమాట. ఇంట్లో ఉన్న చీమలు కానీ లేకపోతే ఏంటంటే మీకు అక్వేరియం అది ఉంటే కనుక ఫిషెస్కి ఫీడ్ చేయడం కానీ, ఎవ్రీడే ఫీడ్ చేయడం కానీ చాలా చాలా మంచిదన్నమాట. ఇంట్లో ఉన్న చీమలకైనా మీరు ఫీడ్ చేయొచ్చు, మంచి జరుగుతుంది. అలాగే మనం చూసామంటే మెర్కురీ కొంచెం అంటే ఏంటి బుధుడు మూమెంట్ అయిన తర్వాత, సన్ మూమెంట్ అయిన తర్వాత ఉన్నత వ్యక్తుల పరిచయం అనేది ఏర్పడుతుంది. ఆ టైంలో కొంతవరకు ఏంటంటే పాజిటివ్ రిజల్ట్స్, పాజిటివ్ అవుట్కమ్స్ అనేది కనిపిస్తుంది అనమాట. సో తప్పక సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మీకు బాగుంటుంది. ఈ పరిహారాలన్నీ చేసుకుంటే ఇంకా బాగుంటుంది.